హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వైభవ్ జాహ్నవి ఛానల్. మేము ఇప్పుడు కబ్బన్ పార్క్లో ఉన్నామండి. ఇక్కడికి మేము మెట్రోలో వచ్చాము. ఈ పార్క్ మెట్రో స్టేషన్ నుండి జస్ట్ 100 మీటర్లో ఉంటుంది. సో హ్యాపీగా వాక్ చేసుకుంటూ వచ్చేసామండి ఇక్కడికి. కబ్బన్ పార్క్కి డైరెక్ట్ మెట్రో ఉందండి. ఈ పార్క్ సంపంగి రామనగర్లో కస్తూర్బా రోడ్లో ఉంది. హైకోర్టుకి వెనక ఉంటుందండి. ఇది టైమింగ్స్ అయితే మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 6 వరకు ఓపెన్లో ఉంటుందంట. సో ఇది ఎవ్రీ మండే క్లోజ్లో ఉంటుంది. అలానే ఎవ్రీ సెకండ్ ట్యూస్డేస్ ఆఫ్ ఎవ్రీ మంత్, అంటే ప్రతి నెలలో వచ్చే 2వ మంగళవారం క్లోజ్లో ఉంటుందంట. సో ఎంట్రీ ఫీ అయితే ఫ్రీ అండి, పిల్లలకైనా పెద్దలకైనా. నేను అప్పటి నుంచి కబ్బన్ పార్క్ అంటున్నాను కదా. ఈ పార్క్కి ఇంకొక నేమ్ ఉంది. మీలో ఎవరికైనా తెలుసా అండి ఆ నేమ్ ఏంటో? ఓకే ఎక్కువ ఆలోచించకండి, నేమ్ చెప్పేస్తున్నాను. శ్రీ చామరాజేంద్ర పార్క్. ఈ పార్క్లో ఎవ్రీ సండే రన్ ప్లస్ యోగా చేయిస్తారంట అండి. రన్ అయితే 5 కిలోమీటర్స్ అంట, యోగా అయితే 45 మినిట్స్ ఉంటుందంట. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, ఈ కబ్బన్ పార్క్లో ఎన్ని ట్రీస్ ఉండొచ్చు? అప్రాక్సిమేట్గా చెప్పండి చూద్దాం. థింక్ చేస్తున్నారా? చేయండి. నేనైతే దీనికి ఆన్సర్ కాసేపు తర్వాత చెప్తాను. ఈ పార్క్కి ఎంట్రీ ఫీ ఫ్రీ అని చెప్పాను కదండి. బట్ లోపల జవహర్ బాల్ భవన్ అని ఉంటుంది. అక్కడ అన్ని పిల్లలు ఆడుకునేకి ఉంటాయి. బట్ అది అందరికీ ఫ్రీ కాదండి. పిల్లలకు ఎంట్రీ ఫ్రీ అండ్ పెద్దలకు 20 రూపీస్ ఎంట్రీ ఫీ ఉంటుంది. అటు చూడండి, అక్కడ ఎవరో చెట్ల కింద ప్రశాంతంగా పడుకుని ఏ టెన్షన్స్ లేకుండా ఎంజాయ్ చేస్తున్నారండి పార్క్లో. వాళ్ళు ఇక్కడికి రిలాక్స్ అవ్వడానికే వచ్చినట్లున్నారు చూస్తుంటే. ఇక బాలభవన్కి వెళ్తున్నామండి. ఈ బాల్ భవన్లో టాయ్ ట్రైన్, కొలంబస్, బోటింగ్, బ్రేక్ డాన్స్ ఇలాంటివి ఉంటాయి. మేమైతే టాయ్ ట్రైన్ ఎక్కాము. ఈ ట్రైన్కి టికెట్ తీసుకోవాలి. పెద్దవాళ్ళకి 30 రూపీస్ అండ్ పిల్లలకి 10 రూపీస్ అండి. ట్రైన్ కాకుండా కొలంబస్కి, బోటింగ్కి, బ్రేక్ డాన్స్ ప్రతి దానికి సపరేట్ టికెట్ తీసుకోవాలండి. ఒక్కో దానికి ఒక్కో కాస్ట్ ఉంటుంది. మేమైతే టాయ్ ట్రైన్ ఎక్కాము, అలానే బోటింగ్ ఎక్కాము. బోటింగ్కి కూడా సేమ్ అండి, పెద్దలకి 30 రూపీస్ అండ్ పిల్లలకి 10 రూపీస్ తీసుకుంటున్నారు. ఇక్కడ ట్రైన్ కోసం వెయిట్ చేయాలండి. ట్రైన్ ఎక్కాక 1 రౌండ్ తిరిగి వస్తాం అంతే. 1 రౌండ్ 5 మినిట్స్ దాకా పడుతుందండి తిరిగి ఇక్కడికి దిగటానికి. టాయ్ ట్రైన్ అయిపోయాక లోపల ఇందాక చెప్పా కదా, పిల్లలు ఎంజాయ్ చేయడానికి చాలా ఉంటాయండి. బోటింగ్, బ్రేక్ డాన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్నదంతా నేను ట్రైన్లో ఉండి వీడియో తీసినదనమాట, ఒక రౌండ్ తిరుగుతున్నప్పుడు. సో అదే ఇదంతా. ఈ 5 మినిట్స్ వీడియో అంతా పెడితే మీకు బోర్ అయిపోతుందండి. అందుకే నేను దీన్ని చాలా ఫాస్ట్గా పెట్టేసి చూపించేస్తున్నాను. సో ఎక్కడైతే ఎక్కామో అదే ప్లేస్కి వచ్చేసామండి. ఇక మేము దిగేసాము. ఇక్కడ మీకు పిల్లలు పెద్దలు ఆడుకునేకి మాత్రమే కాదండి, తినటానికి కూడా చాలానే ఉన్నాయి షాప్స్. ఇక్కడ మ్యాక్సిమం అన్నీ దొరికేలా ఉన్నాయి. నాన్ వెజ్ అయితే ఉండద్దు. మేమైతే ఇక బోటింగ్ దగ్గరికి వెళ్తున్నామండి. మాకంటే ముందు మా పిల్లలు వెళ్తున్నారు చూడండి. జాహ్నవి వాళ్ళ ఫ్రెండ్తో భవ్యతో కలిసి వెళ్ళిపోతుంది ముందర. ఇక్కడ చెట్ల కింద బెంచెస్ లాగా పెద్ద రాళ్ళతో ఉన్నాయండి. బయట తెచ్చుకొని ఫుడ్ తింటున్నారనుకుంటా. చాలా బాగుంటుంది కదా ఇలా అసలు చెట్ల కింద కూర్చొని తినడం అనేది. సూపర్. బోటింగ్కి వెళ్ళే దారిలో ప్లేయింగ్ ఏరియా ఉందండి అండ్ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది, ఒక చిన్నది. చెప్పా కదా, నాన్ వెజ్ అయితే ఉండదు అస్సలు. మేము బోటింగ్కి వెళ్ళి వచ్చాక ఈ ఫుడ్ కోర్ట్లోనే తిన్నాం. అందరం దోశలు, నూడిల్స్ తిన్నాం. టేస్ట్ అయితే ఓకే, బాగుంది, తినచ్చండి. లాస్ట్లో ఐస్ క్రీమ్స్ కూడా కుమ్మేసాం. అవును, ఎన్ని ట్రీస్ ఉన్నాయో చెప్పలేదు కదా మీకు. టోటల్ 8678 ట్రీస్ ఉన్నాయంటండి. వామ్మో అనిపిస్తుంది కదా. నిజమే, నాకైతే అలానే అనిపిస్తుంది. ఓకే, మేమైతే ఇక బోటింగ్ దగ్గరికి వచ్చేసాం. అక్కడ చూడండి, పెద్దగా డైనోసార్ బాగుంది కదా.
ఇక బోటింగ్ వెళ్ళి వచ్చేద్దాం రండి. ఈ వాటర్ అయితే చాలా పాచి పట్టి చాలా డర్టీగా ఉందండి. సో పిల్లల్ని మీరు తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు హ్యాండ్స్ పెట్టడము మాత్రం చేయనివ్వద్దండి. ఈ బోట్లో 2 రౌండ్స్ తీసుకెళ్తారండి, అంతే, ఎక్కువ రౌండ్స్ ఏం తీసుకెళ్లరు. ఇందాక ఒక డైనోసార్ చూసారు కదండి, మా పిల్లలైతే అక్కడ చాలా టైం స్పెండ్ చేశారు ఆ డైనోసార్ దగ్గర. ఇంటికి వచ్చాక కూడా వాళ్ళైతే అక్కడ డైనోసార్ పెద్దగా బాగుంది, మళ్ళీ వెళ్దాము అని అడిగారు మమ్మల్ని. పిల్లలు ఇక్కడ ఈ డైనోసార్కి చాలా బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఫైనల్గా ప్లేయింగ్ ఏరియాకి వచ్చేసాం. ఇక్కడైతే పిల్లలు చాలా అంటే చాలా బాగా హ్యాపీగా ఆడుకున్నారండి, చాలా ఎంజాయ్ చేశారు. ఈ బెంగళూరులో వీకెండ్ అయితే మనకి గుర్తుకొచ్చేవి ఏంటో చెప్పండి? మహా అయితే మూవీస్, మాల్స్. మనం ఎక్కువగా పిల్లల్ని తీసుకెళ్లేది కూడా మూవీస్, మాల్స్, అంతే కదా. నేనైతే పిల్లల్ని తీసుకొని ఎక్కడికైనా వెళ్దామా అనుకునే వాళ్ళకి కబ్బన్ పార్క్ ఒక మంచి ప్లేస్ అండి. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ 3 to 4 అవర్స్ పడుతుంది ఇక్కడ. సో వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. నా కొడుకు వైభవ్ చూడండి, అక్కడ వైభవ్ మాత్రమే కాదు, మేము ఇక్కడికి 2 ఫ్యామిలీస్ కలిసి వచ్చామండి. మేము, మా ఫ్రెండ్ వాళ్ళు, సో వాళ్ళ పిల్లలు 2, మా పిల్లలు 2, 4 అయితే అసలు మా చేతులకే దొరకట్లేదు. అసలు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఆడుతున్నారు. అసలు ఇలా పిల్లల్ని తీసుకొని హ్యాపీగా ప్రశాంతంగా వెళ్ళడానికి ఈ మధ్యనే మేము హాల్ మ్యూజియంకి కూడా వెళ్ళొచ్చామండి. అది కూడా చాలా బాగుంది. మీరు ఎవరైనా దాని గురించి తెలియకపోయింటే మన ఛానల్లోనే రీసెంట్ వీడియో ఒకటి ఉంది, హాల్ మ్యూజియం అనేది, అదొకసారి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. అది కూడా చాలా బాగుంది. పిల్లల్ని తీసుకొని వెళ్ళాల్సిన ప్లేస్ అది యాక్చువల్గా. మన ఛానల్ వ్యూయర్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకంటే 500 సబ్స్క్రైబర్స్ అయ్యారు. 500 సబ్స్క్రైబర్సే కదా అని మీరు అనుకోవచ్చు, బట్ మీ సపోర్ట్ లేకుంటే ఇంతమంది అయ్యేవారు కాదు కదా. సో మీ సపోర్ట్ ఇలానే ఉండాలని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.